వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనకి అండమాన్ అండ్ నికోబార్ నుండి మెయిల్ వచ్చిందండి. మనకి దీప్తి గారు రాశారు. ఆవిడకి చికెన్ అండ్ పన్నీర్ కోఫ్తా కావాలంట. నాకు తెలిసి చికెన్ కోఫ్తా చేస్తారు, పన్నీర్ కోఫ్తా చేస్తారు, కానీ దీప్తి గారు మనని వెరైటీగా చికెన్ ఇంకా పన్నీర్ కోఫ్తా చేయమన్నారనమాట. అయితే రెండు వెరైటీలుగా చేయొచ్చు. ఒకటేమో చికెన్ కోఫ్తా చేసేసి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయొచ్చు, లేదా ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నట్టు వర్షన్లో రెండు మిక్స్ చేసి చేస్తున్నాం అనమాట. మరి ఒకసారి దీప్తి గారి మెయిల్ చదివిన తర్వాత మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. హాయ్ స్వప్న మేడం, నేను దీప్తి. హలో దీప్తి గారు, ఎలా ఉన్నారు? అంత దూరం నుండి నాకు మెయిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ నుండి మెయిల్ రాస్తున్నాను. మీరు పన్నీర్ చికెన్ కోఫ్తా విత్ రుమాల్ రోటీ చేసి చూపిస్తారా ప్లీజ్ అని దీప్తి గారు మనల్ని అడుగుతున్నారు. దీప్తి గారు, తప్పకుండా మీరు అడిగినట్టుగా చికెన్ పన్నీర్ కోఫ్తా అయితే నేను చేసి చూపించగలనండి. రుమాలి రోటీ చేయాలంటే దానికి పెద్ద సెటప్ కావాలి, దానికి బట్టి సపరేట్గా ఉండాలన్నమాట. ఈ నార్మల్ స్టవ్ మీద మనం రుమాలి రోటీ చేయడం చాలా కష్టం. అందుకే నేను రుమాలి రోటీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపించట్లేదు. బట్ మీరు అడిగినట్టుగా చికెన్ పన్నీర్ కోఫ్తా తయారు చేసి చూపిస్తాను. నా వర్షన్లో నాకు తెలిసిన స్టైల్లో నేను చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మళ్ళీ నాకు మెయిల్ రాయండి. స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక ఉల్లిపాయలో 4 ముక్కలు కట్ చేసుకున్నాం. సో 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు. గ్రేవీ థిక్గా రావడం కోసం, టేస్ట్ బాగుండడం కోసం జీడిపప్పు వేస్తాం. ఏ కోఫ్తా చేసినా కూడా జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, ఇంకా జాజికాయ. ఇలాగే డైరెక్ట్గా వేసేసి కొంచెం నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి ఒక్కసారి కలుపుకొని పెద్ద మంటలో కాకుండా చిన్న మంటలో 5-6 విజిల్లు పెట్టుకోవాలి. సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఫస్ట్ ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట చిన్నగా చేసుకుందాం. అయితే కోఫ్తా చేసుకోవడానికి ఫస్ట్ మిక్సీ జార్లో చికెన్ వేసుకోవాలి. చికెన్తో పాటు పన్నీర్ కూడా వేసుకోవాలి. పన్నీర్ కూడా వేసిన తర్వాత పచ్చిమిర్చి, గరం మసాలా, కార్న్ఫ్లవర్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈజీగా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. అలాగే ఎగ్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఉప్పు, మూత పెట్టి పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పన్నీర్ ఇంకా చికెన్ పేస్ట్ అలాగే ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఫ్రెష్ క్రీమ్ కూడా కలిపేసుకున్నాం కదా. కోఫ్తాకి కావాల్సిన మిశ్రమం రెడీగా ఉంది. వీటిని పక్కన పెట్టేసుకున్నాం. అలాగే కర్రీ చేసుకోవడానికి కావాల్సిన మసాలాలు, ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టుకున్నాం. దీప్తి గారు 5 విజిల్ వచ్చాయి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. కుక్కర్ లోపల ఉన్న ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది. వీటిని మనం పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీ కోసం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో ఉడికించుకున్నాం అనుకోండి, ఈజీగా పని అయిపోతుంది. ఎక్కువ నీళ్ళు రాకుండా, మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేస్తే పేస్ట్ సరిగా అవ్వదు. మెల్లిగా ఈ వాటర్ ఇందులోనే ఉంచేద్దాం. కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే పైన తుల్లే అవకాశం ఉంటుంది, పైన పడితే కాలుతుంది. కాబట్టి మెల్లిగా చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇలా
ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత ఫైన్ పేస్ట్ చేసినా కూడా ఇందులో ఉన్న మసాలాలు మటుకి అలాగే ఉంటాయి, కొంచెం మనకి పలుకు పలుకుగా తెలుస్తాయి. అందుకే ఏం చేయాలి అంటే ఈ మిగిలిన నీళ్ళు ఇంకా కొంచెం నీళ్ళు ఇందులో పోసుకోవాలి. ఫస్ట్ కొంచెం పల్చగా చేసుకొని తర్వాత బాగా దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ఇందులో నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఆ గుజ్జు అంతా ఈ నీళ్ళలో కలుసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని, మామూలుగా ఇంట్లో అయితే మనం వండుకుంటే ఇంట్లోకే కదా అని చెప్పి డైరెక్ట్గా వేసేస్తాం. కానీ రెస్టారెంట్ స్టైల్లో పక్కాగా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్మూత్ గ్రేవీ చేసుకోవాలన్నమాట. సో మరి మనం చేస్తున్న చికెన్ పన్నీర్ కోఫ్తా కర్రీకి కావాల్సిన గ్రేవీకి పేస్ట్ రెడీ అయిపోయింది. అలాగే కోఫ్తాలు చేసుకోవడానికి చికెన్ ఇంకా పన్నీర్ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నేను పొయ్యి మీద ముందుగానే గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడిగా ఉంది. గిన్నెలో మనం నూనె వేసుకోవాలి. కోఫ్తా కర్రీ కదా, కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాలి. నూనె వేడెక్కే లోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా కారం, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా పసుపు అన్నీ వేసి నీళ్ళు వేసి మొత్తం కలుపుకోవాలి. సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. తాలింపులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోగానే మనం నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ వేసేయాలి. ఒకసారి ఇలా మూత పెట్టి కలుపుకుంటే ఈజీ అయిపోతుంది. మసాలాలు నూనె సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ మళ్ళీ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకొని కొంచెం వాటర్ కూడా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే స్ట్రెయిన్ చేయడం వల్ల చాలా స్మూత్గా ఉంది. దీప్తి గారు, ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. అయితే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు చాలా పల్చగా ఉంది కదా, చాలా ఉడకబెట్టిన తర్వాత థిక్ అయిపోతుంది. థిక్ అయితే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే నీళ్ళంతా ఆవిరైపోతాయి కాబట్టి. సో ఉప్పు కాస్త తక్కువగా వేసుకోవాలి. రెగ్యులర్గా వేసుకునే దానికన్నా కొంచెం తక్కువ. ఇంకా మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత ఒకవేళ కావాలి అంటే టేస్ట్ చూసుకొని కాస్త యాడ్ చేసుకోవచ్చు, కానీ ఒకేసారి ఎక్కువ మటుకి వేయకండి. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు చాలా పల్చగా అనిపిస్తుంది కదా, బాగా ఉడకాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత కప్పు తీసుకొని, కప్పులో కొంచెం నీళ్లు తీసుకొని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, చేతికి కొంచెం నీళ్లు తీసుకొని ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే కొంచెం ఇలా సిలిండర్ షేప్లో అయినా చేసి వేసుకోవచ్చు, లేదా రౌండ్గా చేసుకున్నా కూడా ఓకే. రౌండ్గా చేసుకుంటే ఇంకా ఈజీ. చూడండి, ఇప్పుడు మంట కొంచెం చిన్నగా పెట్టుకొని రౌండ్గా కోఫ్తాలు చేసుకొని గ్రేవీలో వేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్లో గట్టిగా అయిపోయాయి. బాగా ఉడకాలన్నమాట. ఒక 2 నిమిషాలు కరెక్ట్గా ఇలా మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకుంటే చికెన్ పన్నీర్ కోఫ్తా రెడీ అవుతుంది. ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ తీసేద్దాం. క్రీమ్ ఒకటి పెట్టుకుందాం మనం పైన గార్నిష్ కోసం, అండ్ లాస్ట్లో గ్రేవీలో కూడా క్రీమ్ని మనం యాడ్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ మటుకి అక్కడ నుంచి మిగతా సందడంతా తీసేద్దాం. దీప్తి గారు, మీరు అడిగిన చికెన్ పన్నీర్ కోఫ్తా రెడీ అయిపోయింది. ఒకసారి మూత తీద్దామా? ఆహా, మంచి అరోమా వస్తుంది.
చక్కగా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ చిన్న చిన్న బౌల్స్ వేసుకున్నాం కదా, ఉడికిన తర్వాత చక్కగా పెద్ద బౌల్స్ అవుతాయి. ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం చిన్న మంట చేసుకొని కాస్త గ్రేవీ తీసుకొని ఇక్కడ క్రీమ్ బౌల్ చూడండి, ఇందులో వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. ఇంకా కొంచెం గ్రేవీ తీసుకోవచ్చు. డైరెక్ట్గా మనం క్రీమ్ వేసామనుకోండి సరిగ్గా కలవదు. ఇలా గ్రేవీలో కలిపి వేస్తే ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రేవీలో కలుపుకున్న ఫ్రెష్ క్రీమ్ కోఫ్తా కర్రీలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్ తెచ్చుకుందాం. ఎప్పుడు కోఫ్తాలన్నీ సర్వ్ చేసేటప్పుడు ఇలా ఫ్లాట్ బౌల్ ఉంటే కోఫ్తాలు చక్కగా మనకు కనిపిస్తాయి. అండ్ ఫస్ట్ మనం గ్రేవీ మొత్తం వేసుకున్న తర్వాత పైనుండి కోఫ్తాలు వేసుకోవాలన్నమాట బౌల్లో. ఫస్ట్ క్రీమ్తో మనం గార్నిష్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర. పన్నీర్ చికెన్ కోఫ్తా రెడీ అయిపోయింది. దీప్తి గారు అడిగారు మనని చికెన్ పన్నీర్ కోఫ్తా తయారీ విధానం. ముందుగా ఒక కుక్కర్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, జీడిపప్పు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, చాపత్రి వేసి నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 4-5 విజిల్లు ఉడకబెట్టుకోవాలి. తరువాత ఒక చిన్న మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, కార్న్ ఫ్లవర్, ఎగ్ వేసి ఉప్పు మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. అలాగే కుక్కర్లో ఉడికించుకున్న టమాటా, ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని కాస్త నీళ్లు వేసి బాగా కలిపి ఒక జాలి సహాయంతో స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాలు వేసి బాగా వేగిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసి ఉప్పు వేసి బాగా కలిపి ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ పన్నీర్ పేస్ట్ ని రౌండ్ గా చుట్టుకొని ఉడుకుతున్న గ్రేవీలో వేసి ఒక 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త ఫ్రెష్ క్రీమ్ ని గ్రేవీతో పాటు కలుపుకొని కోఫ్తా కర్రీలో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేసుకొని పైనుండి కొంచెం ఫ్రెష్ క్రీమ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పన్నీర్ కోఫ్తా రెడీ అవుతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకొని నెక్స్ట్ రెసిపీ చేద్దాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామో తెలుసా? గార్లిక్ బ్రెడ్ తయారు చేస్తున్నాం. మరి ఒకసారి క్లీన్ చేసిన తర్వాత గార్లిక్ బ్రెడ్ మనని ఎవరు అడుగుతున్నారో మెయిల్ చదువుదాం. మనని గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలి అని చెప్పి భవానీ గారు చందానగర్ నుండి మెయిల్లో అడుగుతున్నారు. భవానీ గారు మెయిల్లో ఏం రాశారంటే, హాయ్ స్వప్న గారు, నేను భవానీ చందానగర్ హైదరాబాద్ నుండి రాస్తున్నాను. హలో భవానీ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ చేసినందుకు. మీ షో అంటే మాకు చాలా ఇష్టం. నాకు 6 years పాప ఉంది అండ్ 1 year బాబు ఉన్నారు. థ్యాంక్స్ అండి. షోని ఇలాగే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. పాప పేరు అంజనా, బాబు పేరు ఆర్యాన్. వాళ్ళకి ఒక్కసారి హాయ్ చెప్పండి. హాయ్ అంజనా అండ్ ఆర్యన్, హౌ ఆర్ యూ? మా పాపకి డామినోస్ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ మా పాప కోసం మీరు చేసి చూపించండి, ఇంట్లోనే ట్రై చేసి పెడతాను. మా పాప నాకు ఈమెయిల్ మీ షో చూస్తున్నప్పుడు మీకు ఈమెయిల్ చేయమని చెప్పింది, సో తన కోసం చేయండి అని చెప్పి మనకి భవానీ గారు చందానగర్ నుండి మెయిల్ రాశారు. తప్పకుండా భవానీ గారు, మీకోసం ఈరోజు నేను గార్లిక్ స్టిక్స్ తయారు చేసి చూపిస్తాను. అయితే ఇంట్లో మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో డామినో స్టైల్లో నేను చేసి చూపిస్తాను, ఫాలో అవ్వండి. ఈ బౌల్లో ఫస్ట్ మైదా పిండి వేసుకోవాలి. అయితే ఈస్ట్ డో చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ పిండి తడిపిన తర్వాత ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుంటేనే అప్పుడు చక్కగా పొంగుతుంది అనమాట. ఈస్ట్ వేయడం వల్ల పిండి బాగా పొంగుతుంది. అప్పుడు మనం గార్లిక్ బ్రెడ్ చేసుకోవచ్చు. గార్లిక్ బ్రెడ్ అయినా, రెగ్యులర్ చేసుకునే బ్రెడ్ అయినా, లేదా పిజ్జా అయినా అలాగే తడిపి పెట్టుకోవాలన్నమాట. అయితే ఇందులో మనం చక్కెర వేసుకోవాలి, అలాగే ఈస్ట్ వేసుకోవాలి,
ఇంకా కొంచెం ఉప్పు. అయితే ఈస్ట్ ఎంత వేసుకోవాలి, చక్కెర ఎంత వేసుకోవాలి అంటే 250 గ్రాముల పిండికి 3 గ్రాముల ఈస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చక్కెర, ఒక 2 చిటికెలు ఉప్పు వేసుకొని ఇవి బాగా పిండిలో కలుపుకోవాలి. పిండిలో బాగా కలిపిన తర్వాత నీళ్లు వేసి అలాగే కాస్త నూనె. నేను డైరెక్ట్ మెథడ్ చేస్తున్నాను ఈరోజు. లేదు అంటే ఈస్ట్ని ఫస్ట్ మనం కొంచెం యాక్టివేట్ చేసి వేయచ్చు. నీళ్ళల్లో లైట్ గోరువెచ్చని నీళ్ళల్లో ఈస్ట్ వేసి ముందుగానే కలిపి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే నేను ఇంట్లో మీరు సింపుల్గా చేసుకోవడానికి ఈజీగా ఉండే మెథడ్ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో నూనె యాడ్ చేసుకోవాలి. నూనె మొత్తం పిండికి పట్టుకునేలాగా బాగా నీడ్ చేయాలి. కలిపేటప్పుడే బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈస్ట్ డో తయారైపోయిన తర్వాత చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి. మొత్తం ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలి. అయితే ఇలా పిండి ముద్దలాగా చేసుకొని బయట పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక అరగంట పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అయితే మనకి టైం సరిపోదని చెప్పి ముందుగానే నేను పిండి కలిపి పెట్టేసుకున్నాను. ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు నేను తెచ్చుకుంటాను. ఇదిగోండి, భవానీ గారు ఈస్ట్ డో రెడీ అయిపోయింది. ముందుగానే ఒక అరగంట ముందుగానే నేను తడిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం పొడిపిండి, అలాగే నేను ఓవెన్ని కూడా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా వేడిగా ఉండాలి. ఇంకా ఇక్కడ బటర్ ఉంది. బటర్లో కాస్త మిక్స్డ్ డ్రై హర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. స్పూన్ కూడా కావాలి మనకి. చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే గార్లిక్ పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఈజీ మెథడ్ అనమాట. అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఒకేసారి కరెక్ట్గా గార్లిక్ బ్రెడ్ పైన అప్లై చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది కదా. అలాగే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈస్ట్ డోని పైకి తీసేటప్పుడు ఇలా 2 చేతుల్ని జస్ట్ సైడ్స్ కొంచెం లూజ్ చేసుకొని 2 చేతులతో పైకి తీసుకోవాలి. ఇలా డైరెక్ట్గా పొడి పిండి పైన వేసి రోలింగ్ పిన్ తీసుకొని పైన కూడా కొంచెం పిండి వేసుకోవాలి. పెద్దగా రౌండ్గా పిజ్జా లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఇప్పుడు సగం మనం చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ కలిపి పెట్టుకున్న బటర్ అప్లై చేసుకోవాలి. సగం అప్లై చేసిన తర్వాత మెల్లిగా సగంకి క్లోజ్ చేసుకోవాలి. చాపింగ్ బోర్డ్ తెచ్చుకుందాం. అలాగే వేడిగా ఉండాలి. నేను ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఓవెన్ని. అందులో ట్రే, వేడిగా ఉన్న ట్రే ఉంది, బయటికి తీసుకున్నాను. చాలా సూపర్ హాట్గా ఉండాలి. చాలా వేడిగా ఉంది. భవానీ గారు, పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త. ఇంట్లో పిల్లలు ఉంటే కనుక దగ్గరికి రానివ్వకండి. ట్రే ముట్టుకుంటే కాలిపోతుంది. ఇప్పుడు మెల్లిగా ట్రేలోకి షిఫ్ట్ చేసుకోవాలి. వేడిగా ఉన్న ట్రేలోకి షీట్ వేసిన తర్వాతనే మనం ఫైనల్ టచ్అప్ ఇవ్వాలి. ముందటే కట్ చేస్తే ఆ పీసెస్ అన్నీ పెట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు మళ్ళీ పైన
బటర్ అప్లై చేసుకోవాలి. అలాగే పైన మొజరెల్లా చీజ్ తీసుకొని కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్టిక్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టుకోవాలి. 220 degreesలో 10 to 15 minutes బేక్ చేసుకుంటే అప్పుడు గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ రెడీ అవుతాయి. ఒక 10 to 15 minutes పడుతుంది కదండి. ఈ లోపల కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేద్దాం. బుట్ట రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ గార్లిక్ బ్రెడ్ పెట్టుకోవడానికి మనం బుట్ట రెడీగా పెట్టుకున్నాం కదా, అలాగే ఒక 10 minutes అయింది. గార్లిక్ బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది. భవానీ గారు, వావ్, చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్త, ఖచ్చితంగా చేతికి గ్లౌజ్ వేసుకోవాలి. బ్రష్ తీసుకొని కొంచెం ఆయిల్ పైన వేసి ఇలా జస్ట్ బ్రష్తోని పైన అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేస్తే డ్రై అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా మెల్లిగా గార్లిక్ స్టిక్స్ని బయటకు తీసుకొని బుట్టలో పెట్టేసుకోవాలి. భవానీ గారు, పాప కోసం బాబు కోసం గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూపించమన్నారు కదా, చూసారు కదండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, చక్కెర, కొద్దిగా ఈస్ట్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లు పోసి సాఫ్ట్గా పిండి తడుపుకున్న తర్వాత కాస్త నూనె యాడ్ చేసి పిండిని బాగా నీట్ చేసి ఒక 30-40 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వెన్న తీసుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, గార్లిక్ పౌడర్ వేసి పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న పొంగిన ఈస్ట్ డోని తీసుకొని రౌండ్ గా పిజ్జా లాగా చేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న గార్లిక్ బటర్ ని పైన రుద్దుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రేలోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ పైన గార్లిక్ బటర్ అప్లై చేసుకొని అలాగే కాస్త చీజ్ వేసుకొని స్టిక్స్ కట్ చేసుకొని ఓవెన్ లో 200 degrees 10 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ రెడీ. చికెన్ పన్నీర్ కోఫ్తా దీప్తి గారి కోసం ఇది తయారు చేసాము. రెండు రెసిపీస్ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఏవైనా కావాలి, కొత్త వంటకాలు ఎలా చేయాలో తెలియకపోతే నాకు మెయిల్ రాయండి లేదా ఉత్తరాలైనా పంపించండి. మీ ఉత్తరాలు, మీ మెయిల్స్ పంపించాల్సిన మా అడ్రస్: ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekossam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. మా వంటకాలను ట్రై చేస్తూ ఉండండి. బాయ్.